హలో ఎవ్రీవన్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వీడియో నేనే బరంపూర్ నుంచి చేస్తున్నా, సిల్క్ సిటీ బరంపూర్. సో మేము బరంపూర్ వచ్చాము. సో బరంపూర్ వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ ఏం చేయాలంటే ఓన్లీ బరంపూర్ వాళ్ళకి తెలుస్తుంది, అంటే బరంపూర్ నుంచి బయటే ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో మేము కూడా వచ్చేసాము పూరి ఉప్మా తినడానికి. సో బిజ్జిపూర్లో ఇక్కడ ఒక షాప్ ఉంటుంది, బాగుంటుంది ఇక్కడ పూరి ఉప్మా. సో మార్నింగ్ మేము ఫ్రెష్ అయ్యి ఫస్ట్ పని అవే ఇక్కడ వచ్చేసాము పూరి ఉప్మా తినడానికి. ఇవి దుర్గా పూజ కోసం అన్నీ రెడీ చేస్తున్నారు, ఇవి చూస్తున్నారు కదా. సో ఈ వెనకాల ఉంది అవి షాప్. సో ఫస్ట్ పూరి ఉప్మా తినేసి దాని తర్వాత ఏదైనా చేయొచ్చు బరంపూర్లో అని ఫస్ట్ పూరి ఉప్మా తినడానికి వచ్చేసాము. సో ఇవి ఏంటంటే మసాలా ఉప్మా, పూరి అండ్ చనా కర్రీ, ఆలు కర్రీ అండ్ చట్నీ, టమాటా చట్నీ అండ్ నార్మల్ చట్నీ ఉంటుంది. ఈ చనా మసాలా ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు. సో ఈవెన్ మా హస్బెండ్కి కూడా ఇష్టం పూరి ఉప్మా అంటే. బరంపూర్ వచ్చామంటే కంపల్సరీ పూరి ఉప్మా ఒకసారి అయినా తినాలి. సో ఈరోజు తిన్నాము. దీని తర్వాత ఏంటి చూస్తున్నారు కదా ఎండ ఎంత ఉంది. సో దీని తర్వాత ఏముంటుంది అంటే బరంపూర్లో లస్సీ. ఇంకా ఈ వేడికి, బరంపూర్లో ఉన్న వేడికి లస్సీ ఒకటి తాగుతుంటే మజా ఉంటుంది, సూపర్ అసలు. సో ఫ్రెష్ లస్సీ. ఈ లస్సీ నేను ఎక్కడ తాగలేదు, ఏ చోట్లైనా లస్సీ ఇలా అయితే ఎక్కడ దొరకలేదు బరంపూర్లో ఉన్నట్టే. మిగతా ఏమైనా బాగుండొచ్చు కానీ ఈ లస్సీ ఇక్కడ చేసినట్టు ఇంకా ఎక్కడ నేను తాగలేదు. బరంపూర్లో కూడా కొన్ని చోట్ల బాగుంటాయి, అన్ని చోట్ల బాగోదు మరి. సో ఇక్కడ బాగుంటుంది. సో మేము వచ్చేసాము ఇక్కడ లస్సీ తాగడానికి. సో ఇవి వచ్చేసి ఫాస్ట్ డే మనం ఇవేవి చేసాము. సో నెక్స్ట్ వీడియోస్ నేను పెడతా, ఇంకా ఏం చేసాము, ఎక్కడ వెళ్ళాము ఏంటి. చూసారు కదా దుర్గా మేడ అక్కడ వస్తుంది. సో దుర్గా స్టాచ్యూ అవి బాగుంటుంది అక్కడ ఈ విజయపూర్ దగ్గర. సో అవి వస్తుంది. ఇంకా మా సిస్టర్ ఇంటి ఎదురుగానే బరంపూర్ ఫేమస్ కాళువా జాతర జరుగుతుంది. సో నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే సండే నుంచి స్టార్ట్ అవుతుంది. సండే నైట్ అమ్మవారు వస్తారు. అవి కుమార్ పూర్ణిమ దాకా ఉంటుంది. సో చాలా బాగుంటుంది. ఆ వీడియోస్ నెక్స్ట్ పెడతా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.